మన ధర్మము సనాతన వైదిక హిందూ ధర్మము. ఇది ప్రాచీనమైన ధర్మము, ప్రశస్తమైన ధర్మము. ఒక సమయంలో లోకంలో ప్రాచుర్యంలో ఉన్న ధర్మము. ఈ ధర్మం యొక్క ఉద్దేశ్యము లోకా సమస్తాః సుఖినో భవంతు అనేది ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని కేవలం వాక్యంలో మాత్రం పెట్టకుండా మన కళలు, మన సాంప్రదాయాలు ద్వారా ఈ అందరూ బాగుండటానికి రూపకల్పన చేసిన ధర్మము మన ధర్మము. ఎందరో మహానుభావులు అనే విధంగా మహర్షులు, సిద్ధులు, యోగులు, మహాపండితులు అందరూ కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేసి ఆచరించి ఈ లోకంలో చిరస్థాయిగా ఈ ధర్మం శాశ్వతంగా ఉండే విధాల ప్రయత్నం చేసి ఉన్నారు. ఇదే కాకుండా ఈ భూమిలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడే మనుష్య రూపాన్ని స్వీకరించి కృష్ణుడుగా, రామచంద్రమూర్తిగా ఇంకా అనేక అవతారాన్ని తీసుకుని ఈ పవిత్ర భారతంలో పవిత్రమైన అవతారాన్ని ఆయన స్వీకరించిన పుణ్య ప్రదేశము ఈ భారతదేశము. ఈ భారతదేశంలో మన ప్రాచీనమైన ఉదారమైన మంచి అలవాట్లని మనం ప్రచారం చేయాలి. మన శాస్త్రీయ సంగీతాన్ని, మన సాహిత్యాన్ని, మన ఉపాసనా మార్గాన్ని, మన భక్తి పరంపరని మనం ప్రచారం చేస్తూ తద్వారా సుఖశాంతి అందరికీ కలిగేటట్టు ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రయత్నం చేయాలి. దానికి ఈ కాలంలో సులభంగా ప్రజల మధ్యలో వెళ్ళే మాధ్యమంగా, ఒక నిమిత్తంగా, ఉపకారకంగా ఇలాంటి టీవీలు ప్రజలకి సులభంగా మంచి విషయాన్ని అందజేసే ఉపకారకంగా ఉన్నాయి. భారత్ టుడే అనే పేరుతో దీపం, జ్ఞానదీపేన భాస్వత అనే విధంగా మంచి ప్రకాశాన్ని, మంచి విషయాల్ని ప్రజలు ఉండే దగ్గరికి, వారి ఇంటికే తీసుకువెళ్ళే అవకాశం ఇలాంటి టెక్నాలజీ ద్వారా సంభవిస్తున్నది. భారత్ టుడే అంటే ఆ కృతయుగములో భారతం ఎలా ఉన్నదో అది టుడేలో కూడా ఉండటానికి, మన భక్తి పరంపర, సంస్కృతి పరంపర ఉండటానికి శీఘ్రాతి శీఘ్రము అతి విస్తృతంగా, సంక్షిప్తంగా, సరళంగా, సహజంగా చెప్పటానికి మాధ్యమాన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా ఈశ్వర భక్తిని, సదాచారాన్ని, మన సంస్కృతి, సభ్యత, మన సదాచారాన్ని కూడా వారి జీవితంలో మరింత శ్రద్ధతో పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి.